Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వరుస ఓటములకు చెక్ పెట్టింది ముంబై ఇండియన్స్. సో అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ పైన భారీ విజయం సాధించింది. 99 పరుగుల తేడాతో గుజరాత్ను సొంత గడ్డపైన ఓడించింది పాండ్యా సేన. అయితే బ్యాటింగ్లో తిలక్ వర్మ సునామీతో భారీ స్కోర్ నమోదు చేశారు. గుజరాత్ గడ్డపైన సెంచరీతో చెలరేగారు మన తెలుగోళ్ళు. ఇక జట్టులో అనవసరం అనుకున్నటువంటి వాళ్ళ నోళ్లు ముయించారు తిలక్ వర్మ. ఐపీఎల్లో తొలి సెంచరీ చేశారు తిలక్ వర్మ. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో బౌలింగ్లో 4 వికెట్లు తీసి గిల్ సేనను కట్టడి చేశారు అశ్విని కుమార్. మొత్తం మీద నిన్న జరిగినటువంటి మ్యాచ్లో 6 మ్యాచ్ల తర్వాత ఈసారి ఐపీఎల్లో తొలి వికెట్ తీశారు బుమ్రా. సో వేసినటువంటి తొలి బాల్కే వికెట్ దక్కించుకున్నారు బుమ్రా. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులను ఒక్కసారి మనం గమనించినప్పుడు ముంబైని ఈసారి కట్టడి చేయడం కాదు కదా, అసలు కనీసం విజయ బావుట ఎగరవేయడం కూడా చాలా కష్టసాధ్యం అని ప్రతి ఒక్కళ్ళు ఆశించారు. గుజరాత్ వైపే అందరి దృష్టి ఉన్నటువంటి పరిస్థితి. కానీ నిన్న ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ మాత్రం కొత్త విజయానికి తెరలేపుతూ కూడా పాయింట్ల పట్టికలో కొంతవరకు మేము కూడా ఉన్నామని నమోదు చేసుకునేటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కనబడింది. వరుస ఓటములే ఇప్పటి వరకు ఎదురైనటువంటి నేపథ్యంలో ఓటములకు ఒక్కసారి మాత్రం ముంబై ఇండియన్స్ చెక్ పెట్టిందని చెప్పుకోవాలి. సో అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ పైన ఒక భారీ విజయాన్ని నమోదు చేసినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం తెలుగోళ్ళు మాత్రం సో వీర బాదాడని చెప్పుకోవాలి. ఒకసారి మనతో పాటుగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ గారు జాయిన్ అవుతారు. సో వారిని అడిగి నిన్న మ్యాచ్కి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుందాం. సో వెంకట్ గారు నమస్తే అండి. నిన్న జరిగినటువంటి మ్యాచ్ను ఒక్కసారి మనం గమనించినప్పుడు తెలుగుల పర్ఫార్మెన్స్తో పాటుగా సో ముంబై విజయం మాత్రం కొంతవరకు కీలకంగా మారుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ సెట్. ఎస్ సిరాజ్, నిన్న జరిగిన మ్యాచ్ కి సంబంధించి కనుక మనం చూస్తే తిలక్ వర్మ బ్యాటింగ్ అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అంటే కీలక సమయంలో అతను చేసినటువంటి పరుగులు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జట్టుకి చాలా హెల్ప్ అయినాయి అనే చెప్పుకోవాలి. అతను దూకుడుగా ఆడకపోయి ఉంటే ముంబైకి గౌరవప్రదమైనటువంటి స్కోర్ వచ్చేది కాదు అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలను. అతను పర్సనల్ మైల్ స్టోన్ కోసం చూడకుండా చాలా జాగ్రత్తగా ముంబై ఇన్నింగ్స్ ని నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది ముంబై విజయంలో చాలా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి కనుక చూసుకుంటే అటు జస్ప్రీత్ బుమ్రా, అటు గుజరాత్ కి సంబంధించి సాయి సుదర్శన్ వికెట్ ఫస్ట్ బాల్ కి తీయడం అనేది చాలా అద్భుతంగా అనిపించినటువంటి విషయం. ఇక ఆ తర్వాత ఎక్కడా కూడా గుజరాత్ కోలుకోకుండా కీలక సమయంలో అశ్విని కుమార్ కానీ వీళ్ళ వికెట్లు శాంట్నర్ కానీ వీళ్ళు కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు తీయడం అనేది వాళ్ళకు చాలా వరకు కూడా మైనస్ అయిందని చెప్పాలి. అందుకని గుజరాత్ ఏ దశలో కూడా కోలుకోనికుండా ఇటు ఫీల్డింగ్ పరంగా కానీ అటు బౌలింగ్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ముంబై కట్టడి చేసిందని చెప్పాలి. సాధారణంగా అహ్మదాబాద్ మైదానం అనగానే గుజరాత్ కు అనుకూలంగా ఉంటుంది. శుభ్మన్ గిల్ కు మంచి రికార్డులు ఉన్నాయి అనేది చాలా వరకు కూడా భావిస్తూ ఉంటారు. కానీ నిన్న అక్కడ తిలక్ వర్మ ఆడినటువంటి ఆడతీరు కానీ ముంబై బౌలర్లు చూపించినటువంటి ప్రదర్శన కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగానే అనిపించినాయి. సో వికెట్ గారు కొంతవరకు, ఎందుకంటే ముంబై ఓటమి అనేది మాత్రం నిన్న మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే వరుస ఓటములతో ముంబైకి సంబంధించి ఆల్మోస్ట్ ఓటమి ఉండేటువంటి పరిస్థితి. కానీ గుజరాత్కి సంబంధించి ఎక్కడ మైనస్ అయింది అనుకోవచ్చు నిన్న జరిగిన మ్యాచ్? గుజరాత్ కి సంబంధించి ఫస్ట్ గుజరాత్ బౌలర్లు ఫెయిల్ అయ్యారు. గుజరాత్ అండ్ స్టార్ బౌలర్లు అనుకున్న వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే తిలక్ వర్మని కట్టడి చేసే విషయంలో అతను ఆ బౌలర్ ఈ బౌలర్ అనే తేడా లేకుండా అందరి మీద విరుచుకుపడినటువంటి పరిస్థితి. అదే గుజరాత్ ముంబైకి కలిసి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే గుజరాత్ కి అదే మైనస్ అయింది. ఆ తర్వాత ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అవటం, ఆ తర్వాత శుభ్మన్ గిల్ అవుట్ కావటం, ఇవన్నీ కూడా వాళ్ళకు చాలా వరకు కూడా మైనస్ అయ్యాయి. ఈ సీజన్ కి సంబంధించి శుభ్మన్ గిల్ వాళ్లకు చాలా వరకు కూడా కీలకమైనటువంటి బ్యాట్స్మెన్ అయినప్పటికీ కూడా అతను ఫెయిల్ కావటం ఇవన్నీ కూడా మనం చూసాం. కాక అటు ఫీల్డింగ్ పరంగా కూడా ముంబై చాలా మిక్స్ శాంట్నర్ కానీ ఇలా కొంతమంది ముంబై ఫీల్డర్లు చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. అవన్నీ కూడా మా గుజరాత్ కి చాలా వరకు మైనస్ అయ్యాయి. ఇక వాళ్ళ లోయర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ కానీ టాప్ ఆర్డర్ కానీ రెండు ఫెయిల్ అవటం. సాధారణంగా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఆదుకుంటుంది. కానీ ఇక్కడ రెండు ఫెయిల్ కావటం అనేది గుజరాత్ కి ప్రధాన మైనస్. సో కొంతవరకు విజయానికి ముఖం వాచిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం ముంబైకి. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి విజయంతో కొంతవరకు ఎలాంటి అంటే పాయింట్ల పట్టికలో ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్? వాళ్ళు 99 పరుగులతో గెలవడం అనేది అది భారీ రన్ రేటు. వాళ్ళు ప్లస్ లోకి వచ్చారు. ఇప్పటి వరకు కూడా మైనస్ లో ఉన్న వాళ్ళు ప్లస్ లోకి వచ్చేసారు. దాదాపుగా 5వ స్థానానికి వచ్చినట్టుంది ముంబై. కాబట్టి ఖచ్చితంగా అంటే ఇక నుంచి వాళ్ళు ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం ప్లే ఆఫ్ లో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది.
సో టాప్ 6లో ఈ రెండు టీమ్స్లో ఏదైనా ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. ఉంటుంది, ఎందుకంటే ముంబైకి ఉండొచ్చు, గుజరాత్ కూడా టాప్ 6లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ముంబై అయితే ఇలాగే ఆడితే మాత్రం టాప్ 6లో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద వరుస ఓటములకు చెక్ పెట్టింది ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు విజయానికి కనీసం మొహం వాచిపోయి కనీసం విజయ బావుట లేనటువంటి పరిస్థితుల్లో నిన్న కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి మ్యాచ్గా ముంబైకి ఇది నిన్న ఉంది. సో అహ్మదాబాద్లో జరిగినటువంటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పైన భారీ విజయం సాధించింది. 99 పరుగుల తేడాతో గుజరాత్ను సొంత గడ్డపైన ఓడించారు పాండ్యసేన. సో బ్యాటింగ్లో తిలక్ వర్మ సునామీని సృష్టించారని చెప్పుకోవాలి. భారీ స్కోర్ చేశారు తిలక్ వర్మ. గుజరాత్ గడ్డపైన అహ్మదాబాద్ కొంతవరకు ఆ పిచ్ మొత్తం కూడా గుజరాత్కు అనుకూలంగా ఉంటుంది అనేది మాత్రం అందరూ భావించినటువంటి విషయం. కానీ గుజరాత్ గడ్డపైన సెంచరీతో చెలరేగారు తెలుగోళ్ళు. సో జట్టుకి అనవసరం అనుకున్నటువంటి వాళ్ళ నోళ్లే మూయించారు తిలక్ వర్మ. సో ఐపీఎల్లో తొలి సెంచరీ చేశారు తిలక్ వర్మ, ఇప్పటి వరకు చేయనటువంటి సెంచరీకి సంబంధించి. సో బౌలింగ్లో 4 వికెట్లు తీసి గిల్ సేనను కట్టడి చేశారు. మరోవైపు అశ్విని కుమార్. మొత్తం 6 మ్యాచ్ల తర్వాత ఈసారి ఐపీఎల్లో తొలి వికెట్ తీశారు బుమ్రా. సో ఓవరాల్గా మాత్రం నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులను ఒక్కసారి మనం గమనించినప్పుడు ముంబై ఇండియన్స్ కొంతవరకు పాయింట్ల పట్టికలో కూడా కొంతవరకు ప్లస్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. సో నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్ల పైన కూడా దీని ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు నిన్న ఓటమితో ఉన్నటువంటి గుజరాత్ నెక్స్ట్ మ్యాచ్ల పైన ఎలాంటి ప్రభావంతో ముందుకెళ్లబోతుంది, మరి ముఖ్యంగా చాలా కాలం తర్వాత విజయానికి కొంతవరకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు ముందు కూడా సో ముంబై మీద అంతగా ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్సే మనం చూసాం. సో ఒక్కసారిగా రిజల్ట్ మాత్రం తలకిందులైనటువంటి పరిస్థితులే. స్కోర్కి కూడా మనం భారీగానే నమోదైనటువంటి పరిస్థితి. చూడాలి మొత్తం మీద నెక్స్ట్ మ్యాచ్ల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది. సో టాప్ 6లో ఈ రెండు టీమ్స్లో ఏది ప్రధానంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో నిన్నటి ఓటమి తర్వాత నెక్స్ట్ మ్యాచ్లలో గుజరాత్ ఎలాంటి పర్ఫార్మెన్స్తో ముందుకు వెళ్తుందో మనము వేచి చూడాలి.